వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో రాణి కలర్ నైలాన్ మేక్రమ్ 4.5 mm నీడల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి ఇలా తీసుకుని 2, 3, 4, 5, 6, 7, 8 35 చైన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒకటి ఈ చైన్ నుండి కాకుండా ఇలా టర్న్ చేసి 2 చైన్స్ మిడిల్ ఉన్న చైన్ నుండి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి ఇలా డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో బేస్ స్టిచ్ చేయాలి. బేస్ కోసం ఇలా 5 rows స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కార్నర్ చైన్లో 2 times సేమ్ చైన్ నుండి సెకండ్ చైన్ 2 rows మిడిల్ నుంచి 1 చైన్ రో మిడిల్ నుంచి 1 చైన్ ఇలా ఈ 2 sides స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 sides ఎవరి చైన్ నుండి 1 time నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా 1 row స్టిచ్ చేసి నెక్స్ట్ రో నుండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడల్ తీసుకోవాలి. 2 chains స్టిచ్ చేసి సేమ్ చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తాం. 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్ సేమ్ చైన్ నుండి సెకండ్ టైం హాఫ్ డబుల్ క్రోషెట్. 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ రో నుండి హాఫ్ డబుల్ క్రోషెట్ సేమ్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా 4 sides స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసాను. సేమ్ చైన్ నుండి ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 2 chainsలో సెకండ్ చైన్ నుండి అటాచ్ చేసాను. 2 chains తీసుకుని ఈ గ్యాప్ రండి ఇవి స్కిప్ చేయాలి. ఈ గ్యాప్ రండి హాఫ్ డబుల్ క్రోషెట్ సేమ్ చైన్ అండి హాఫ్ డబుల్ క్రోషెట్ స్కిప్ చేసి మళ్ళీ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్ సేమ్ చైన్ అండి హాఫ్ డబుల్ క్రోషెట్ ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ రోకి ఈ గ్యాప్ నుండి తీసుకోవాలి. ఇలా ఫస్ట్ రో స్టిచ్ చేసి సెకండ్ రోకి 2 chains స్కిప్ చేసి ఈ గ్యాప్ నుండి కాకుండా 2 chains నుండి నీడిల్ తీసుకోవాలి.
హాఫ్ డబుల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్, 2 చైన్స్ స్కిప్ చేసి ఇక్కడ నుంచి నీడలు తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్, సేమ్ ఇలా ఫస్ట్ రో స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రో నుండి టూ చైన్స్ స్కిప్ చేసి ఇక్కడి నుంచి కాకుండా ఈ 2 చైన్స్ నుండి నీడలు తీసుకోవాలి. హాఫ్ డబుల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్ 2 టైమ్స్. నెక్స్ట్ ఈ 2 చైన్స్ స్కిప్ చేసి ఇక్కడ నుంచి నీడలు తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఓకే ఈ 2 చైన్స్ స్కిప్ చేసి ఇక్కడ నుంచి నీడలు తీసుకుని 2 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా బాస్కెట్ ఎంత హైట్ వరకు అయితే కావాలో అంత హైట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా 7 ఇంచెస్ స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ నుంచి నీడలు తీసుకుని నేను కాంబినేషన్ కలర్ అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి 1 టైం నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. వన్ రో ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ హ్యాండిల్స్ కోసం మిడిల్లో 10 చైన్స్ స్కిప్ చేసి 2 సైడ్స్ ఇలా మార్క్ చేసుకున్నాను. ఈ 2 సైడ్స్ 23 చైన్స్ స్కిప్ చేశాను. వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి 1 టైం నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్. మార్క్ చేసుకున్న చైన్కి పక్క నుండి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 2, 3, 4 ఇలా 30 చైన్స్ స్టిచ్ చేశాను. ఈ మార్క్ చేసుకున్న చైన్కి పక్కన ఉన్న చైన్ నుండి అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి ఇలానే ఆపోజిట్లో కూడా స్టిచ్ చేయాలి. హ్యాండిల్ సెకండ్ రోకి ఇలా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ ఇలా నీట్గా వస్తుంది. లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గా వస్తుంది. మిగిలిన చైన్స్ ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను. బేస్ ఇలా వస్తుంది. ఇన్సైడ్ స్పేస్ ఎంత వస్తుంది. హ్యాండిల్స్ కూడా చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.